హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మా అమ్మ నాన్న అత్తయ్య నా కోసం సిడ్నీ వచ్చారని చెప్పేసి. అసలు వాళ్ళు ఏ రీజన్తో వచ్చారు అనేది నేను ఈ వీడియోలో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మ నాన్న సిడ్నీ రావడానికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే నా కాన్వకేషన్ ఉంది. నా కాన్వకేషన్కి వాళ్ళు అటెండ్ అవ్వాలనేది కూడా నా డ్రీమ్ అనమాట. నా కాన్వకేషన్ ఇంకొక 1 మంత్లో ఉంది అనగా నేను కాలేజ్ నుంచి లెటర్ తీసుకొని మా పేరెంట్స్కి అయితే వీసా అప్లై చేశాను. పిల్లల కాన్వకేషన్కి పేరెంట్స్కి ఇన్విటేషన్ అంటే ఖచ్చితంగా వీసా అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా వచ్చేసింది. సో ఇదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే వాళ్ళు నా డెలివరీ టైంకి నాతో ఉండాలనేది ఇంకొకటి అనమాట. సో వాళ్ళు సిడ్నీ వచ్చే టైంకి నాకు 9th మంత్ ఎంటర్ అయింది. అలాగే అత్తయ్య కూడా సేమ్ రీజన్ అనమాట. సో నా డెలివరీకి ముందు అండ్ తర్వాత కూడా తను నాతో ఉండడానికి వచ్చింది. 8th మంత్లో ఉన్నప్పుడు తను వచ్చింది అండ్ ఆఫ్టర్ డెలివరీ 4 months నాతో ఉంది. సో నా డెలివరీకి ఎక్కువ టైం లేదు. ఆఫ్టర్ డెలివరీ నేను మ్యాక్సిమం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేను కాబట్టి ఉన్న ఈ 1 monthలో దగ్గరగా ఉన్న లొకేషన్స్ మ్యాక్సిమం వాళ్ళకి ఎంత వీలైతే అంత తిప్పి చూపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే ఫస్ట్ వాళ్ళని నేను సిడ్నీ జూకి తీసుకెళ్ళాను. అలాగే సెకండ్ వచ్చేసి సిడ్నీ టవర్ ఐకి తీసుకెళ్ళాను. అలాగే ఈరోజు మేము సిటీ వచ్చాము. ఇది వచ్చేసి హార్బర్ బ్రిడ్జ్ దగ్గర అనమాట. ఈ బ్రిడ్జ్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. న్యూ ఇయర్ వచ్చిందంటే మనకి న్యూస్ ఛానల్లో మన న్యూ ఇయర్ కన్నా ముందుగా కనిపించేది ఇదనమాట. సో న్యూజిలాండ్ తర్వాత సెకండ్ ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫైర్ వర్క్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. సో ఈ స్పాట్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి మెమరీస్ కొన్ని క్రియేట్ చేశానమాట. ఈ ప్లేస్ వచ్చేసి సిటీలో ఉంటుంది. సో మేము ఉండే ప్లేస్కి ఇది 30 minutes మేము ట్రావెల్ చేసి రావాలన్నమాట. సో ఇలా ఈవినింగ్ టైంలో వాటర్ పక్కన చల్లగా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. సో వాళ్ళు దిగిన ఆ ఫొటోస్ని, ఈ మూమెంట్స్ని నేను ఇక్కడ మెమరీ లాగా షేర్ చేసుకుంటున్నాను. దీనికి పక్కనే లూనా పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంది. అది చిన్నపిల్లలకే కాదు, ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఎంట్రీ ఉంది అండ్ ఎవ్రీవన్ అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఓన్లీ అడ్వెంచర్సే కాకుండా గేమ్స్, ఫుడ్ స్టాల్స్, ఇంకా టాయ్ షాప్స్, కాఫీ షాప్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్తే ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందో సో ఎంటర్ అవ్వగానే అక్కడ అదే అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఈవెన్ ఎంట్రీ కూడా మీరు చూసినట్లయితే అలా ఓపెన్గా నోరు ఓపెన్ చేసి ఒక బొమ్మ. సో మేము సిటీకి వెళ్ళేసరికి ఈవినింగ్ 4:30 to 5 అయింది. బట్ రిటర్న్ అయ్యేసరికి చాలా చీకటి పడింది అనమాట. సో నైట్ వ్యూ అనేది కూడా ఎలా ఉంటుందో మీరు ఈ ఫొటోస్లో చూసేయచ్చు. సో ఈ బ్రిడ్జ్ గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. ఇందాక నేను మెన్షన్ చేసినట్లుగా న్యూ ఇయర్ అప్పుడు న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో కనిపించే బ్రిడ్జ్ ఇది. న్యూ ఇయర్ అప్పుడు ఫైర్ వర్క్స్కి చాలా ఫేమస్ అనమాట. మనం చూసినట్లయితే ఇది బ్రిడ్జ్ పైన ఆర్చ్ షేప్లో ఉంటుంది అండ్ ఇది చాలా హ్యూజ్ బ్రిడ్జ్. దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి జూలై 1923లో స్టార్ట్ చేశారు అండ్ ఇది అయిపోయేసరికి జనవరి 1932, అంటే ఆల్మోస్ట్ 8.5 to 9 years పట్టింది. సో సేమ్ ఇయర్ 1932లో దీని ఇనాగరేషన్ అయితే జరిగింది.
మనం ఈ బ్రిడ్జ్ని కనుక సైడ్ వ్యూలో చూస్తే జస్ట్ ఒక లేన్ సన్నటి తీగలాగా చిన్న వంతెనలాగా మాత్రమే కనిపిస్తుంది. కానీ పైన దీనికి రైల్వే ట్రాక్స్ 2 ట్రాక్స్ ఉంటాయి. ఒకటి వన్ వే, ఇంకొకటి అదర్ వే. అలాగే ట్రాఫిక్ బస్సెస్ కానీ కార్స్ కానీ వెళ్ళడానికి కూడా లేన్స్ ఉన్నాయి. అలాగే పెడెస్ట్రియన్ లేన్ ఉంది. బైసైకిల్స్కి సపరేట్గా బోత్ సైడ్స్ లేన్స్ ఉన్నాయి. అంత పెద్ద బ్రిడ్జ్ అనమాట. మనం ఇక్కడ పిక్చర్స్లో చూసినట్లయితే ఆ రోజుల్లో 1932, 33 ఆ రోజుల్లో అసలు ఆ ఏరియా ఎలా ఉంది, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిన కొత్తలో ఎలా ఉంది, అక్కడికి వచ్చిన విజిటర్స్ ఎలా ఉన్నారనేది ఇక్కడ క్లియర్గా బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్లో అయితే నీట్గా చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అని చెప్పాను కదా. దీని టోటల్ లెంగ్త్ వచ్చేసి 3770 ఫీట్ ఉంది. అలాగే దీని హైట్ వచ్చేసి 440 ఫీట్ ఉంది. నెక్స్ట్ దీని విడ్త్ వచ్చేసి 160 ఫీట్ ఉంది. సో ఎంతో సెక్యూర్డ్గా ఉన్న ఈ బ్రిడ్జ్ పైన ఆర్చ్ షేప్ ఉంది కదా. సో ఈవెన్ దాని మీద కూడా మనం క్లైమ్ చేయొచ్చు. ఇక్కడికి క్లైమ్ చేయడానికి 1998లో దీనికి అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చారు. సో దీనిపైకి క్లైమ్ చేసి అక్కడి నుంచి వ్యూ పాయింట్ రీచ్ అవ్వడానికి కూడా పర్ పర్సన్కి ఇంత అని చెప్పేసి ఒక టికెట్ ఉంటుంది. అది కొన్ని స్లాట్స్ కొన్ని టైమ్స్లో మాత్రమే ఓపెన్ చేస్తారు. ఆ టైంలో టూరిస్టులను తీసుకొని పైకి ఎక్కి వ్యూ అనేది చూపించడం జరుగుతుంది. సో పైకి ఎక్కిన వాళ్ళకి క్లోతింగ్ కానీ, వాళ్ళు పొరపాటున కింద పడ్డా ఏం కాకుండా ఉండడానికి వాళ్ళకి వైరింగ్ సిస్టమ్ కానీ చాలా అంటే చాలా సెక్యూర్డ్గా పైకి ఎక్కడం అనేది జరుగుతుంది. ఈవెన్ పైకి ఎక్కడానికి ముందు కూడా వాళ్ళకి ఓరియంటేషన్ బ్రీఫింగ్ అనేది ఉంటుందన్నమాట. సో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని పైకి తీసుకెళ్తారు. న్యూ ఇయర్ రోజు మాత్రం, అంటే ముందు రోజు 31st నైట్ మాత్రం ఒక పర్టికులర్ టైం నుంచి ఆ రోజు ఆ నైట్ అంతా ఆ బ్రిడ్జ్ మొత్తాన్ని ట్రాఫిక్ అనేది అటు ఇటు వెళ్లకుండా కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు. న్యూయార్క్ సిటీలో ది హెల్ గేట్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ ఉంది. దీని ఆర్చ్ షేప్ వచ్చేసి అక్కడి నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ అనమాట. మనం చూస్తున్నట్లయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసిన బోల్ట్స్ చూసినా చాలా పెద్దగా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఆ రోజుల్లోనే ఇంజనీర్స్ చాలా హార్డ్ వర్క్తో డెడికేషన్తో ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఇంకొక ప్రౌడ్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, నేను చూసినంత వరకు సిడ్నీలో మోస్ట్లీ సివిల్ ఇంజనీర్స్ మన ఇండియన్సే ఉంటారు. అండ్ అలాగే ఈ ప్రిన్సెస్ క్రూజ్ వచ్చేసి చాలా పెద్ద షిప్ అనమాట. సో ఇది అకేషనల్గానే వస్తుంది. ఎప్పుడో ఒకసారి కనిపించే ఈ క్రూజ్ ఆ రోజు మాకు కనిపించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో నైట్ టైంలో అసలు సిటీ వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు ఈ వీడియోలో చివరి వరకు చూసేయండి. థ్యాంక్ యూ.